మమ్మీ గారికి, డాడీ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను ఒకరోజు థామస్ డాడీ గురించి తెలుసుకొని ఒక్కసారన్నా నేను వెళ్ళాలి, డాడీ గారితో మాట్లాడాలి అన్న ఆశ నాకు ఉండేది. ఒకరోజు మా పాస్టర్స్ ఇద్దరున్నారు, వెళ్దాం పదా థామస్ డాడీ గారి దగ్గర కానీ సేవకుల మీటింగ్ కి వచ్చారు. సేవకుడు మీటింగ్ కి తీసుకొని రావటం జరిగింది. డాడీ గారు తల మీద చేపెట్టి ప్రేయర్ చేస్తున్నప్పుడు నాతో ఒక మాట అన్నారు, నీ లైఫ్ లో నువ్వు అద్భుతమైన కార్యం చూడబోతున్నావు అని చెప్పి డాడీ గారు అన్నారు. దానికి ముందు నేను 3 years నుంచి థైరాయిడ్ అనే దాంతో చాలా సఫర్ అవుతున్నాను. ఎలా వచ్చిందో తెలియదు కానీ స్టార్టింగే హైపోథైరాయిడ్ వచ్చింది. డాక్టర్స్ అయితే నాకు లెటర్ రాసి ఇచ్చారు, అమ్మా ఇది చాలా డేంజర్ అమ్మా, ఎందుకంటే అందరి థైరాయిడ్ చూసాం కానీ నీది చాలా డిఫరెంట్గా ఉంది. 24 hours నీకు టైం ఇస్తున్నాము, ఏదన్నా ఇష్టం ఉంటే తినేసేయి, ఎందుకంటే నువ్వు బతికేది 24 గంటలు అనగానే నాకు అర్థం కాలేదు. ప్రభా నేను ఇప్పుడు మరణ పలకల మీద ఉన్నా కానీ గొప్ప సాక్షిగా లేవనెత్తుతావన్నమ్మా అన్న ఆశ అయితే నాకుంది, నువ్వు లేవనెత్తుతావు అంతే అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నా కోసం కరిష్మా అక్క, క్యాథరిన్ అక్క, కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. డాక్టర్ నన్ను పిలిచాడు, అమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, నీకు థైరాయిడ్ ఎలా పోయింది, నాకు కూడా చెప్పవా, ఇక్కడ నేను టిప్స్ చెప్తాను వాళ్ళందరికీ అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను రాజమండ్రి వెళ్ళాను థామస్ డాడీ గారి దగ్గరికి. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కానీ నాకు బలంగా చెప్పేవాళ్ళు లేరని ఎంతో బాధపడ్డాను. కానీ ఆత్మీయ తల్లిదండ్రులుగా నాకు డాడీ గారిని, మమ్మీ గారిని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే నా నిలువెత్తు సాక్ష్యం. దేవుడు నిజంగా నాకు నార్మల్ అనే రిపోర్ట్ ఇచ్చాడు, నెగిటివ్ అనే రిపోర్ట్ ఇచ్చాడు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.